ప్రైజ్ ద లార్డ్. ప్రభు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు విలువైన యొక్క మాటల్లో దైవ సేవకులు చార్లెస్ స్పర్జన్ గారి యొక్క మాటలు. దేవునిని విడిచి నాశనం అవ్వడానికి మొట్టమొదటి కారణం వ్యక్తిగత ప్రార్థన నిర్లక్ష్యం చేయడం. ఈ మాట యొక్క అర్థం మనం చదువుతుండగానే అర్థమై ఉండొచ్చు, కానీ ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రభువుతో వ్యక్తిగతమైన అనుభవాన్ని కలిగి ఉండాలి. ఎందుకు అని అడిగితే, మన ప్రతి రహస్య పాపాన్ని ఒప్పుకోవడానికి మన రహస్య గదిలోనికి వెళ్ళి ప్రభువుతో ఏకాంతంగా గడిపి మన హృదయ భారాన్ని ఆయన ముందు పెట్టుకోగలిగితే, నమ్మదగిన దేవుడు మన ప్రవర్తనను చూసి మనుషులు అసహ్యపడొచ్చేమో, కానీ ప్రభువా నన్ను మన్నించు అని మనస్ఫూర్తిగా చెప్పినప్పుడు ఆయన వాటన్నింటినీ క్షమించగలిగిన సిద్ధ మనస్సు గలవాడు. అలాగే మన ఇష్టాన్ని, మన ఉద్దేశాన్ని మనుషులతో చెప్పినప్పుడు మన స్థితిని చూసి ఎగతాళి చేస్తారు, కానీ ప్రభు ఎగతాళి చేసేవాడు కాదు. ఆయన వాటన్నింటినీ స్థిరపరిచి మేలైనది మనకిచ్చేవాడు కనుక ఇది మొదలుకొని వ్యక్తిగతమైన ప్రార్థనలు చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్.